రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించిన క్రిష్ విచారణకు హాజరై డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చారు. 4 గంటలు విచారించి శాంపిల్స్ తీసుకొని క్రిష్ను ఇంటికి పంపించారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించారు. టెస్ట్ లో పాజిటివ్ అని తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన విట్నెస్ కింద క్రిష్ను మరోసారి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక విచారణకు హాజరైన క్రిష్ను రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీపై పోలీసులు ఆరా తీశారు. డ్రగ్స్ వాడకం గురించి ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. స్నేహితుడు ఫోన్ చేస్తే రాడిసన్కు వెళ్లానని, అరగంట మాత్రమే అక్కడ ఉన్నానని క్రిష్ పోలీసులకు తెలిపారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, పార్టీలో డ్రగ్స్ వాడిన విషయం తనకు తెలియదని చెప్పారు. ముంబై వెళ్లడంతో పోలీసులు పిలిచినప్పుడు రాలేకపోయినట్లు సమాధానమిచ్చారు. మరోవైపు ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్మయ్, కేదార్నాథ్ రక్త నమూనాలు పాజిటివ్గా రావడంతో ఈ కేసు కీలక పరిణామంగా మారింది. హోటల్పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరకకపోవడంతో ప్రధాన నిందితుడు జ్యుడిషియల్ రిమాండ్కు అనుమతి లభించలేదు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు రాలేదు. వారు డ్రగ్స్ తీసుకోకుంటే భయం ఎందుకు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని వీలైనంత త్వరగా గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. అతడిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసే అవకాశాలున్నాయి. విచారణకు రాని వారందరి ఇళ్లకు 160 CRPC నోటీసులు అంటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు లైవ్ లో అందిస్తారు. బాబురావు చెప్పండి. సహస్ర గత కొన్నాళ్ళుగా చూసుకుంటే హైదరాబాద్ డ్రగ్స్కి అడ్డాగా మారిందన్న విషయం మనందరికీ తెలుస్తోంది. ఇక్కడ గంజాయి కానీ, హెరాయిన్ కానీ, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా దొరుకుతూ ఉన్నాయి. విచ్చలవిడిగా వాటిని వాడుతున్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి కాస్ట్లీ హోటల్స్లో ఈ దందా విపరీతంగా జరుగుతుందన్న విషయం పోలీసులు కొన్నేళ్లుగా చెప్తూనే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కడ డ్రగ్స్కు సంబంధించిన కేసు పెద్ద పెద్ద హోటల్స్లో జరిగినా కూడా దానికి తెలుగు సినిమా పరిశ్రమతో లింక్ అయి ఉండడం అనేది కూడా పరిపాటిగా మారిపోవడం కొంత ఆశ్చర్యంగాను, పోలీసులకి అలవాటుగాను మారిపోయినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే గతంలో మనకి టాలీవుడ్ నుంచి చాలా పెద్ద ఎత్తున హీరోలు కానీ, దర్శకులు కానీ, హీరోయిన్లు కానీ ఈ డ్రగ్స్లు తీసుకున్నారని చెప్పేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఆ కేసులు విచారణకు సాగాయి. ఆ విచారణ జరుగుతున్న క్రమంలో కూడా ఎలాంటి అరెస్టులు అయితే జరగలేదు, కానీ విచారణ మాత్రం చాలా వేగంగా జరిగినట్టు హడావిడి మనకు కనిపించింది. ఆ హడావిడి తర్వాత రీసెంట్గానే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులకు సంబంధించినటువంటి ఒక క్లీన్ చీట్ అయితే వచ్చింది చాలామందికి. అందులో ప్రధానంగా వినిపించినటువంటి పూరి జగన్నాథ్ కావచ్చు, రవితేజ కావచ్చు, అలాగే చార్మి కావచ్చు, తరుణ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ వీళ్ళు డ్రగ్స్ తీసుకోలేదు, వీళ్ళ రక్త నమూనాలో కానీ, యూరిన్ దాంట్లో కానీ ఎలాంటి డ్రగ్స్ లేవన్న విషయం కోర్టు నుంచి వాళ్ళకి ఒక క్లీన్ చిట్ రావడంతో ఆ దోషులు వాళ్ళు నిర్దోషులు అన్న విషయం బయటపడింది. అయితే తాజాగా జరిగినటువంటి ఆ తర్వాత మనకి పెద్దగా ఇంకా కేసులు ఉండకపోవచ్చు అనుకుంటున్న తరుణంలో రీసెంట్గా రాడిసన్ హోటల్లో జరిగినటువంటి పోలీసుల దాడిలో క్రిష్ పేరు బయటకు రావడం కొంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే క్రిష్ తీసిన సినిమాలు కానీ, అతని వ్యక్తిత్వం కానీ సినిమా పరిశ్రమలో కొంత భిన్నంగా వినిపిస్తుంది. రెగ్యులర్గా పార్టీ గోయింగ్ మ్యాన్ కాదన్న విషయం కూడా చాలామంది తెలుసు. అలాంటి క్రిష్ పేరు సడన్గా డ్రగ్స్కు సంబంధించినటువంటి ఇష్యూలో రావడం అనేది టాలీవుడ్తో పాటు ఆయన అభిమానులు కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. బట్ దేనికి ఎవరు అతిథులు కాదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి
క్రిష్పై అనుమానాలు బలపడటానికి కారణం ఏంటంటే ఆయన పేరు తెరపైకి రాగానే సడన్గా ఆయన కనిపించకుండా వెళ్ళిపోయారు. ఆయన ముంబైలో ఉన్నాను అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు అని చెప్పారు. అలాగే పోలీసులు ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ చేసినప్పుడు కానీ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కానీ తను ముంబైలో ఉన్నాను, విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే చాలా వరకు దీన్ని ఏమనుకుంటున్నారంటే ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒకవేళ తను తప్పు చేసి ఉన్నా లేకున్నా ఇలాంటి కేసు నుంచి బయటపడడం కోసం ఒక గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కోసం, లేదా దీనికి సంబంధించి ఈ కేసు నుంచి బయటపడడానికి ఒక గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కోసమే ఒక సేఫ్ జోన్గా షెల్టర్ జోన్గా ఆయన ముంబై వెళ్ళిపోయాడు. ముంబై నుంచి ఒక ప్రీ ప్లాన్డ్గా బయటకు వచ్చేసి ముందే తనకు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుని ఆ తర్వాత పోలీసుల ఒత్తిడి పెరగడం కారణంగానే ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా తన రక్త నమూనా కానీ యూరిన్ శాంపిల్స్ని కానీ పోలీసులకు ఇచ్చారు. ఆ పోలీసు దాని తర్వాత మనకి ఆ నమూనాల్లో వచ్చేటువంటి రిజల్ట్ని బట్టి క్రిష్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. అయితే ఒకవేళ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా డ్రగ్స్ తీసుకున్న ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక సాక్షిగా తీసుకునే అవకాశం ఉంది. అంచేత ఒకవేళ ఆయన డ్రగ్స్ తీసుకోలేదని తేలినప్పటికీ కూడా మిగతా వాళ్ళు ఎవరైతే తన ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి అక్కడికి వెళ్ళానని స్పష్టంగా చెప్తున్నాడు క్రిష్. అయితే క్రిష్ వర్షన్ అలా ఉంది, అక్కడికి వెళ్ళాను కేవలం అరగంట మాత్రమే ఉన్నాను అక్కడనే క్రిష్ పోలీసులు చెప్పినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఆయన అరగంట మాత్రమే ఉన్నాడా, అంతకు ముందంతా రోజంతా ఉన్నాడా, లేదా ఎంతసేపు ఉన్నాడని చెప్పేసి పోలీసులు కూడా సీసీటీవీ కెమెరాలో దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ ఒక డ్రగ్స్ తీసుకోవడానికి అరగంట ఉన్నారా, గంట ఉన్నారా, 2 గంటలు ఉన్నారా అనే దానికి టైం లిమిట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి ఆయన అరగంట ఉన్నా లేదా ఒక రోజంతా ఉన్నా కూడా దాన్ని అది పెద్ద పరిగణలోకి రాదు. నిజంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఆ రోజు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నారా లేదా, ఆయన డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా లేదా, ఈ మొత్తం కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి శాంపిల్స్లో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆయన క్లీన్ చీట్ వచ్చినప్పటికీ కూడా ఆ ప్లేస్లో ఉన్నాడు, డ్రగ్స్ సరఫరా జరిగినటువంటి ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఒక సాక్షిగా ఆయన ఎవరు పిలిచారు, ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఆ డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఈయన చూసారా లేదా ఆ డ్రగ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈయనకు ఉందా లేదా, డ్రగ్స్ తీసుకుంటున్న తన ఫ్రెండ్స్ గురించి వాళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకుంటారా లేదా అనేటువంటి ప్రశ్నల పరంపర ఖచ్చితంగా క్రిష్కి ఎదురవుతుంది. అంచేత ఒకవేళ ఈ శాంపిల్స్ ద్వారా ఆయనకి ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చినప్పటికీ కూడా తను డ్రగ్స్ తీసుకోలేదని తెలిసినప్పటికీ కూడా పోలీసులు ఆ తర్వాత ఈ దోషులకు సంబంధించినట్టు అది ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారు అని అనుమానిస్తున్నారో తేలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్నలు విచారణ కొనసాగే క్రమంలో క్రిష్ను కూడా పిలిపించి మరిన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడప్పుడే క్రిష్కి ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉండకపోవచ్చని అనుకోవచ్చు. ఓకే బాబురావు గారు, అయితే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎవరైతే ఇప్పటి వరకు విచారణకు రాలేదు కదా, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు నిజంగా డ్రగ్స్ తీసుకోలేకపోతే ఎందుకు భయపడుతున్నారు? సింపుల్గా మనం అనుకున్నట్టుగా డ్రగ్స్ తీసుకోకుంటే ఎందుకు భయపడుతున్నారనే దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళ రక్త నమూనాలోనే యూరిన్ నమూనాలో డ్రగ్స్ అనేది ఆ రోజు తీసుకుంటే ఆ రోజు బయటపడడం కాదు, చాలా ఒక 6 నెలల వరకు అది ఖచ్చితంగా మనకు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టే పారిపోయారు అనే ఒక బలమైనటువంటి అభియోగం పోలీసులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అది అబద్ధమైతే కనుక వాళ్ళు నిజంగా పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోవచ్చు, ఆ రోజు మీరు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్నటువంటి అవకాశం ఆ ప్లేస్లో డ్రగ్స్ దొరకలేదు, కేవలం వీళ్ళు తీసుకున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్ళి దాడి చేస్తున్న క్రమంలో అక్కడ ఫిజికల్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఇదైతే ఏం దొరకలేదు. కాబట్టి వీళ్ళు తీసుకున్నా తీసుకోకుండా ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి. ఎందుకంటే చట్టపరంగా వీళ్ళు ఎంత దూరంగా వెళ్తే అంత కేసులకు సంబంధించి అంత బలమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోషులా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కాకపోతే ముందు పోలీసులకు సంబంధించి విషయంలో వీళ్ళు ఖచ్చితంగా పోలీసులు లొంగిపోవాలి. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో దానికి సహకరిస్తేనే వీళ్ళకి సంబంధించి ఒక క్లీన్ చిట్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక పురోగతి కనిపిస్తుంది. ఒకవేళ విదేశాలకు పారిపోయిన నీల్ కానీ లిషిత కానీ విదేశాలకు పారిపోయారని అనుమానిస్తున్నటువంటి నీల్ కానీ లేదా ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి లిషిత కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఎంత దూరం పారిపోయినప్పటికీ కూడా ఈ కేసు నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇంకా రకరకాల మార్గాల ద్వారా శరీరంలో డ్రగ్స్ సంబంధించినటువంటి నమూనాలు లేవు అనే ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని రోజులు పారిపోయినందుకు గాను పోలీసుల నుంచి తప్పించుకున్న కేసులో కూడా వీళ్ళు మరొక కొత్తగా ఇంకా దోషులయ్యే అవకాశం ఉంటుంది. బాబురావు గారు, అయితే ఇప్పుడు లిషిత అబ్స్కాండ్లో ఉన్నట్టు లిషిత గతంలో ఒకసారి పట్టుబడినటువంటి ఖుషి వాళ్ళ సిస్టర్ అని తెలిసింది. సో ఆవిడ ఇంతకుముందు పబ్లో దొరికారు కాబట్టి ఈ లిషితకి కూడా పబ్లోకి వెళ్ళి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని కూడా అంటున్నారు. ఇప్పుడు వైరల్గా మారుతుంది లిషిత యాక్ట్రెస్ అని ఆవిడ. లిషిత తను ఒక యూట్యూబర్. అంతకుముందు మనకి కుషిత అనే అమ్మాయి మనకు అదే రాడిసన్కి సంబంధించినటువంటి హోటల్ దొరికినప్పుడు నేను అక్కడికి బజ్జీలు తినడానికి వెళ్ళాను లేదా తినడానికి వెళ్ళాలని చెప్పి అమ్మాయి అప్పుడు విపరీతమైన ట్రోల్ అయింది. కాకపోతే నిజానికి ఆ అమ్మాయికి ఆ రోజు డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులో ఎలాంటి ఇది ఇన్వాల్వ్మెంట్ లేదు, తను డ్రగ్స్ తీసుకోలేదన్న విషయం అప్పుడు పోలీసులు తీర్చారు కాబట్టి అమ్మాయికి లేదు. అయితే లిషితకు సంబంధించి అయితే కొంతకాలంగా బలంగా వినిపిస్తుంది. అమ్మాయి రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకుంటుంది అన్న అనుమానాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. అలాగే కొంతమంది ఆమెకు సన్నిహితులు కూడా ఈమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తను ఎక్కడ దొరికిపోతానో తన కెరీర్ కావచ్చు, తన లైఫ్ కావచ్చు స్పాయిల్ అవుతుంది, పోలీసుల దీంట్లో పడితే దాన్ని ప్రూవ్ అని అవుతాయని ఆ భయం కొద్దీ తను పారిపోయి ఉండొచ్చు. కానీ పారిపోవడం కూడా ఒక రకమైనటువంటి ఒక పెద్ద తప్పే. సో
మరోవైపు లిషిత కనిపించట్లేదని కుషిత ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇది కావాలని ప్లాన్డ్గా వీళ్ళు చేస్తున్నారా లేకపోతే నిజంగానే భయం కొద్దీ పారిపోయారా అనేది పోలీసుల విచారణలో తెలుస్తుంది మనకు.